అసలు ఏం జరిగింది? మీ కొడుకు ఏమైంది? అసలు ఏంది? కొడుకు ఇక్కడ అపోలో ఫార్మసీలో జాబ్ చేస్తాడు. ఆయన ఉండేది మణికొండలో ఉంటాడు. ఓకే. క్వార్టర్స్ లో. వాళ్ళు ఇక్కడ వాళ్ళు మంచిగానే ఉన్నారు అనుకొని నేను వాళ్ళను ఎప్పుడు కూడా వచ్చి డిస్టర్బెన్స్ చేయలే. ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా రాలే. మా భార్య ఉన్న మా బిడ్డ మా ఏప్రిల్ వచ్చిండ్రు. ఆ ఇంట్లో అంతా జరిగిండ్రు, పాల్గొని వచ్చిండ్రు. ఓకే. ఎప్పుడు పెళ్లి ఎప్పుడైంది? జనవరి 3వ తారీఖు నాడు. 1 year అవుతుంది పెళ్లి. 1 year అవుతుంది. జనవరి 3వ తారీఖు 2024లో అయింది. ఓకే. అంతవరకు మంచిగా ఉన్నారని నేను అనుకున్నాను. ఒక్కసారి ఏమైందంటే వాళ్ళ బాబాయ్, అమ్మాయి వాళ్ళ బాబాయ్ది పెళ్లి ఉంది. ఆ పెళ్లి ఉంటే మా అయ్యప్పుడు కార్డు ఇచ్చేందుకు వచ్చిన వాళ్ళే ఆయన కార్డు తీసుకుని మరి ఇట్లా నేను అట్లా వచ్చేటట్లేదు, పని కొద్దిగా ఇబ్బంది ఉన్నది నాకు, నువ్వు ఆ బంగారం తిట్టం సబ్బు నువ్వు కొంచెం నాతో కాదు, నువ్వు పట్టుకురా ఎక్కడ పోతే నాతో అక్కడికి వద్దాం బంగారం దగ్గర. అయితే యాక్చువల్లీ బంగారం దగ్గరకు వద్దాము. అయితే యాక్చువల్లీ మీకు సడన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 4 months అవుతుంది ఆయన వెళ్ళిపోయి. అప్పటి వరకు ఉన్నాడు. ఫిబ్రవరిలో 16 పెళ్లి. అవునే పెళ్లి ఉన్నది. ఓకే. అయితే వీళ్ళు మీకు మేజర్ గా అంటే మా కొడుకును మా కోడలు వాళ్ళు ఏదో చేసిర్రు అనే డౌట్ మీకు ఎందుకు వచ్చింది? ఇక్కడికి పోతేనే నాకు డౌట్ క్లియర్ అవుతుంది అన్నట్టు. అంతవరకు ఇప్పుడు చెప్పలే నాకు. ఈ బంగారం కొంచెం అయిన వాళ్ళే నేను అన్నా కదా, పట్టుకొని పోయినా మంచిగా పెళ్లికి అడిగి పోయినా. మా కొడుకుతో మళ్ళీ ఫోన్ చేసినారు, నేను మీ డాడీ వచ్చేటట్టే అని చెప్పిన ఏందో నాన్న బంగారం కంపల్సరీ పట్టుకురావాలన్న బంగారం పట్టుకొని పోయిన అన్నట్టు. బంగారం పట్టుకొని పోయి ఏంది రాగా లక్షపేట ఎక్కడ, గొర్రెల భూపాలపల్లి ఎక్కడ, ఇక్కడ కొద్దిగా నిద్ర పోయి ఇట్లా ఉంటే జబ్బులకి వెళ్ళబడ్డా నాకు కూడా ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది కదా నాన్న అన్న. ఏది లేకుంటే మనకు గౌరవం ఉండదా, ఏది ఉండదా అన్న దృష్టి కొద్దిగా మాట్లాడిన అన్నట్టు. బంగారం ఉంటేనే వెలుగుతారు, మనిషి మంచితనం అదనేది తెలియదారని కోప్పడడం వల్లే లేదు నాన్న గొడవలు అవుతానని. దేనికోసం అంటే ఆ క్యారెక్టర్ కొద్దిగా ఆయన విధానం కొద్దిగా రకంగా ఉంటుంది నాన్న. మీ కోడలు విధానం కొద్దిగా మీ కొడుకు చెప్పిండు అది. అందువల్లే నేను ఇప్పుడు ఏమనుకున్నానా, ఉగాది పండుగ వస్తుంది, ఇప్పుడు పెళ్లిళ్ళలో మనం ఏం మాట్లాడలేము, ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడలేము. ఒక 10 నెల 20 రోజులు అయితే ఉగాది పండుగ వస్తుంది. ఆ వరకు వాళ్ళను రమ్మంటాం, మన చుట్టపల్లను అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమని గొడవల వరకు ఆయన చెప్పిన ఆయన అన్నా కానీ కాముగా వెళ్ళిపో అని ఆయన చెప్పి ఇంటికి వెళ్ళి వచ్చిన. ఎత్తంటే నేను కూడా పోతా అన్నాడు. అది రాదు నేను కూడా పోతానా అని అన్నట్టు. అరే నువ్వు ఒక్కని ఎట్లా పోతారా కొడలు తీసుకుపో అంటే, అడుగుతా అత్తను తీసుకపోతే లేకపోలేదు. ఆయన అడుగుతా అది రాదు ఎందుకు అన్నట్టుగా మాట్లాడిండు. మాట్లాడిన వాళ్ళు నువ్వు అయితే అడిగేదానికి అడిగారా రాకుంటే మళ్ళీ బస్సు ఎక్కినాక మళ్ళీ ఫోన్ చేసిన ఆయనకు. నేను పోయినాక కొద్ది రోజు దూరం పోయినాక ఎక్కిన బస్సు ఎక్కినట్టే ఒక్కనే పోతానని నాన్న అన్నాడు. ఒక్కనే పోతానన్నా అంటే సరే మంచిది. ఆయన పోయినాక మరి వారం రోజులకు పోయిందో 10 రోజులకు పోయిందో మనకు తెలియదు. ఇక పెళ్లి పోయినాక నుంచి స్టార్ట్ అయినట్టుంది మళ్ళీ ఈ గోల్డ్ లొల్లి కూడా వీళ్ళ ఇద్దరికి గొడవ అవుతుంది. నా గోల్డ్ నాకు తెచ్చి మీ దగ్గర గోల్డ్ గురించి కాదు, అక్కడ ఇలా ఏదో జరుగుతుంది సంథింగ్, ఏదో ఆ ప్రవర్తన నాకు నచ్చలేదని చెప్పిండు కదా నాకు. ఆల్రెడీ మీ బాబు చెప్పిండు కొంచెం వేరే ఉన్నది అది అని చెప్పిండు అన్నట్టు. చెప్పిన వాళ్ళే నాకు అది లేకపోతే గోల్డ్ పట్టుకపోతే నాకు ఆ విషయం కూడా తెలియపో. నాకు ఈ గొడవ అవుతుందన్న విషయం కూడా వాస్తవానికి అది నాకు తెలియపు. అది నా మంచిగా మా అయ్యంప్పుడు కొంచెం మంది కూడా అది నా మంచిగా జరిగింది అన్నట్టు. ఓకే. ఇప్పుడు 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి మీరు ఏం చేస్తున్నారు? మరి 4 నెలల నుంచి వచ్చినాం మణికొండకు. అయితే ఏమైంది 4వ తారీఖు నాడు 11 గంటలకు బయటికి వెళ్ళిపోతాడట ఆయన. అంటే ఒక 5 నిమిషాల ముందు నాకు ఫోన్ చేసిండు. 56-57 నిమిషాలకు ఫోన్ చేసిండు. ఆయన వెళ్ళిపోతాడు మనకు తెలియదు కానీ 10-57 నిమిషాలకు 56 నిమిషాలకు ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసిన వాళ్ళు ఏంటంటే ఇట్లా డబ్బులు కావాలి అది అంటే దేనికి అంటే ఫ్రిడ్జ్ ఉంటారంటే మరి ఎట్లుంటారంటే గట్టిన ఉంటాను అన్నాడు. అంతే ఎక్కువ మాట్లాడలే. సరే మంచి నువ్వు అట్నే మెయింటైన్ చేసుకో అట్నే ఉంటానా అని అది చెప్పిన. వస్తుంది టైం కూడా దగ్గరకు వస్తుంది, పండుగ కూడా దగ్గరకు వస్తుంది అన్నట్టుగా ఇవన్నీ మాట్లాడినా. అంటే నీకు చెప్పే విధానము ఇప్పుడు మీ బాబు ఫోన్ చేసినప్పుడు అంటే నాతో మంచిగా ఉండట్లేదని చెప్పిండా లేదంటే వేరే ఏదన్నా వేరే రకంగానే చెప్పిండు. మనకు ప్రవర్తన వేరే రకంగా ఉన్నది నాన్న అన్నట్టు. వేరే మన ఫోన్ లో మాట్లాడుతుంది వేరే వాళ్ళతో. ఎవరిని అక్కడ పెళ్లి కాడ కదా మనం ఏం మాట్లాడలే. మళ్ళీ నీకు ఫోన్ లో మాట్లాడే ఏం లొల్లిరా దేని గురించి లొల్లి అనే కాన్సెప్ట్ మీరు అడుగుతారు కదా. అడిగితే ఆయన ఎప్పటికి ఫోను వాడు అంటే సెల్లు పెడితే ఇడ పెడతాడు, ఆ మెడిసిన్ పట్టుకురాపో ఇది పట్టుకురాపో చక్కగా మాట్లాడపో. నువ్వు నేనే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇట్లా ఆయన ఏం చెప్తా అంటే ఆ టేబుల్ అది తీసుకురాపో, ఆ కవర్ పట్టుకురాపో, ఇది టేబుల్ మీద పెట్టేసి ఆ నుంచి మాట్లాడుతూ అంటాడు. వీటిని మాట్లాడే వాళ్ళు సప్లై సప్లై మేకుంటారు. ఆయన ఎప్పుడన్నా నిమ్మలంగా ఉంటేనే ఫోన్ మాట్లాడు. ఆ విషయం మా కోడకు తెలుసు, అందరికి తెలుసు ఆ విషయం. నేనేమంటున్నాంటే మీ కొడుకు ఏమైనా ఇంటిచ్చినట్టుగా ఈమె వేరే వాళ్ళతో మాట్లాడుతుంది
ఈ విధంగా బిహేవియర్ కొద్దిగా తేడా ఉన్నది నాన్న అని చెప్పినాడు. ఆయన ప్రవర్తన వేరే రకంగా ఉన్నది అని అది ఒకటి చెప్పిండు అంతే. అంతటిగా వాళ్ళ చుట్టపొలు అటు ఇటు తిరుగుతుంటారు, మనం అక్కడ మాట్లాడేటట్టుగా అంతటిగా అక్షంతలు కడతాను తాళి కడతాను అంటే అటు వేసినాం పోయి వచ్చి. పెళ్లికి పోయినప్పుడు మీ కోడలు మీతో మాట్లాడి నాతో ఏం మాట్లాడదు, అంత మంచిగా మా అనేది అంతే. ఆ సొమ్ము మా వానికి ఇచ్చిన వాళ్ళు మాడు కొంచెం ఆయనకి ఇచ్చిన వాళ్ళు పోయింది. మన లింకే లేదు మన దగ్గర. నీతో మీ కోడలు ఆ పెళ్లికి పోయినప్పుడు నువ్వు పోయినావు అమ్మ పెళ్లికి పోలేదా? అంటే నీతో ఫోన్ లో ఎప్పుడన్నా మాట్లాడేదా మీ కోడలు? మాట్లాడేది కానీ నార్మల్ గానే మాట్లాడేది. నార్మల్ గా అంటే ఏ విధంగా ఏం మాట్లాడేది? మంచిగానే ఉంటాను అది ఇది అనేది. ఒకసారి నైట్ ఇట్లా వెళ్ళిపోయిందట గొడవ. ఈ మీ కొడుకు? మా కొడుకు వెళ్ళిపోయి 9 గంటలకు పోయి నైట్ 2 గంటలకు వచ్చిండట. అదే ఇంట్లో ఉంటే మళ్ళీ మాట మాట పెరుగుతుంది కాబట్టి బయటకు వెళ్ళి జర రిలాక్స్ అయిన వచ్చిన. అవుతాడా మీ కొడుకు? లేదంటే అలవాటు. ఆ విషయం కూడా మా కోడలు మళ్ళీ తర్వాత మా కొడుకుని గొప్పడ్డా అన్నట్టు అది కూడా చెప్పాలి. నడపాడు, దేశాలు లేవు, బయట తిరుగుడు ఫ్రెండ్స్ అనేది ఏది లేదు. ఆయన డ్యూటీ ఏందో ఇల్లు ఏందో అంతే. ఇంటికైతే కూడా బయటికి వెళ్ళాడు ఫ్రెండ్స్. అసలు ఆయన మొన్న పెళ్లి అయ్యేదాకా కూడా రాజయ్య అనేటువంటి కొడుకు అనేది కూడా డిగ్నిటీగా ఉండేది. మన సిఐ గారు అన్నాడు ఏందా గట్ల ఇట్లా తన్నుకోవాలి గుద్దుకోవాలన్నట్టుగా మాట్లాడతాను అన్నట్టు. దాన్ని రావాలి ఇట్లా అది చేయాలి ఇది చేయాలి అన్నిట్లు ఉండాలి మీ కొడుకు ముద్దపప్పులు ఎక్కడ పెంచడం అన్నట్టుగా. పోలీస్ స్టేషన్ లో నిన్న